హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల నుంచి టెంపుల్స్ మీద వీడియో చేస్తున్నా, కానీ టెంపుల్స్కి చిన్న బ్రేక్ ఇచ్చి ఏదైనా అడ్వెంచరస్గా ప్లాన్ చేద్దాము అనుకున్నా. అదే టైంలో నాకు ఎగ్జాక్ట్గా స్ట్రైక్ అయింది భీముని పాదం వాటర్ ఫాల్స్. సో ఆ వాటర్ ఫాల్స్ హైదరాబాద్ నుంచి 190 కిలోమీటర్స్ దూరం ఉంది. సో నేను సజెస్ట్ చేసేది ఇది ఫ్రెండ్స్తో వెళ్ళమని. ఫ్యామిలీతో వెళ్తే అంత అడ్వెంచరస్గా ఉండదు. అడ్వెంచర్ అన్న కాబట్టి ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రమే ఆ జర్నీని ఎంజాయ్ చేస్తాం. సో నేను మా ఫ్రెండ్స్ తోటి కలిసి వెళ్ళాను. సో ఏం చేశాను, ఎట్లా ఎంజాయ్ చేశాను అన్నీ వీడియోలో చూపిస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ జలపాతం హైదరాబాద్ నుంచి 190 కిలోమీటర్ల దూరం ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు 3 నుంచి 4 అవర్స్ జర్నీ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎంత తొందరగా స్టార్ట్ అయితే అంత తొందరగా ఇక్కడ రీచ్ అవుతారు, ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారు. నాకైతే మాత్రం ఈ రోడ్ ట్రిప్ చాలా అడ్వెంచరస్గా, చాలా థ్రిల్లింగ్గా గడిచింది. మధ్యలో ఆగుతూ చుట్టూ చెట్లు, కొండలు, మట్టి రోడ్లు, అసలు ఈ నేచర్ అయితే ఎంత బాగుందో అసలు మాటల్లో చెప్పలేము. కాంక్రీట్ జంగల్లో, ఏసీ రూముల్లో, ల్యాప్టాప్లను చూసుకుంటూ రోజుకు 10 గంటలు, ట్రాఫిక్ను చూసుకుంటూ 2 గంటలు కళ్ళను ఖరాబ్ చేసుకునే బదులు వారంలో ఒక్కరోజైనా ఇట్లా నేచర్ని చూపించి ఆ కంటికి ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా మంచిది నన్ను అడిగితే. ఇది జలపాతానికి వెళ్ళే దారి. సో ఈ జలపాతం వచ్చేసి వరంగల్ జిల్లా గూడూరు మండలం సీతానగరం అనే విలేజ్లో ఉంది. మా ఫ్రెండ్ది కూడా ఇదే విలేజ్ అవడం వల్ల నాకు దీని గురించి ఒక ఐడియా అనేది వచ్చింది. సరే మెల్లగా అట్లా జలపాతం దగ్గరికి వచ్చేసాము. ఇది దాని ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కొంచెం ముందుకు వెళ్తే పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది. ఈ పార్కింగ్ ఏరియా దాటిన తర్వాత మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ టర్న్ అయిన తర్వాత వెహికల్స్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో నేను స్టార్టింగ్లో ఫ్రెండ్స్ తోటి వెళ్తే బెటర్ అని సజెస్ట్ మాత్రమే చేశాను. మీరు ఫ్యామిలీస్ తోటి కూడా వెళ్ళొచ్చు. మేము ఇక్కడ ఎంజాయ్ చేసేటప్పుడు చాలా ఫ్యామిలీస్ కనిపించాయి. సో ఫ్యామిలీస్ని వద్దన్నాం అని చెప్పి దీన్ని కేర్లెస్ అయితే చేయకండి. అయితే ఫ్యామిలీస్ తోటి వచ్చేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎస్పెషల్లీ పిల్లలతో వచ్చేవాళ్ళు. ఎందుకంటే వర్షాకాలం కదా, వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. సో వర్షాకాలంలో చూస్తేనే ఈ జలపాతం చాలా అందంగా కనిపిస్తుంది. కొత్త వాటర్ వస్తూ ఉంటాయి, వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వర్షాకాలం అయితేనే చాలా బాగుంటుంది చూడడానికి. అందుకని ఫ్యామిలీస్ తోటి వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇంకా ఇట్లా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఫ్యామిలీతోటి కాస్త టైం స్పెండ్ చేయడానికి కర్రలతోటే సీటింగ్ అరేంజ్మెంట్ అవి చేశారు. సో చాలా బాగుంది చూడడానికి. సో చూడండి చుట్టూ నేచర్ అసలు మనం కంప్లీట్ రోడ్ నుంచి చాలా లోపలికి వచ్చాము. ఇక్కడ ఎక్కడ మనం వెహికల్ సౌండ్ కూడా వినిపించదు. టోటల్ బర్డ్స్ హమ్మింగ్ సౌండ్ తప్ప మనకు వేరే వాహనాల సౌండ్ కానీ అసలు మన సిటీలో వినపడే ఏ సౌండ్ ఇక్కడ మనకి వినపడదు. సో చూడండి, సో కూర్చోడానికి చాలా బాగా కట్టారు ఇదంతాను. సో ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, కొంచెం కొంచెం పెరుగుతుంది. సో మనకు అక్కడ దూరంగా వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇదంతా జలపాతానికి వెళ్ళే దారే. సో ఇంకా దూరంగా కనిపిస్తుంది చూడండి మనకు వాటర్ ఫాల్స్. సో అట్లా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈవెన్ మనకి ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా చాలా తక్కువ వస్తాయి. సెల్ ఫోన్లో రింగ్స్ కూడా చాలా తక్కువ వినిపిస్తుంటాయి. అందుకే బ్రహ్మాండంగా షూటింగ్ చేయగలుగుతున్నాము. సో చూడండి నేచర్ ఎంత బాగుందో. ఇక్కడ కనిపించే వాటర్ అంతా వాటర్ ఫాల్స్ నుంచి కారి బయటకు వచ్చింది. ఇది వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఎంత బాగుంది చూడండి. ఈ వాటర్ ఫాల్స్ 70 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతుంటాయి. ఇంత ఎత్తు నుంచి వాటర్ ఫాల్ పడుతూ ఉంటే చూడడానికి మైండ్ హార్ట్ చాలా పులకించిపోతూ ఉంది. మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, తనతో పాటు తన ఊరు వాళ్ళని ఒక 4గురిని తీసుకొచ్చాడు. చాలా సింపుల్గా ఫ్రెండ్స్ అయిపోయారు. సో బాయ్స్ దగ్గర ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఇదే, చాలా ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారు. సో అట్లాగే ట్రాక్టర్ వేసుకొని వాటర్ ఫాల్ లోపల దాకా వచ్చేసారు. మేము ఎక్కడో బండి బయట పార్క్ చేసి లోపల దాకా రావాల్సి వచ్చింది. సో వీళ్ళు లోకల్ కదా, నేను లోకల్ టైప్ వీళ్ళంతా. సో కానీ చాలా బాగా ఫ్రెండ్స్ అయ్యారు. సో జలపాతం పైకి దాకా వెళ్ళడానికి అవకాశం ఉందని వీళ్ళే చెప్పారు నాకు. సో మిగతా వాటర్ ఫాల్స్కి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ వాటర్ ఫాల్ని కింద నుంచే చూస్తాం ఏ వాటర్ ఫాల్ అయినా, కానీ దీన్ని మాత్రం పైకి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంది. సో వీళ్ళు లేకపోతే నేను పైకి వెళ్ళేవాడిని కాదు, కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ. సరే ఇంకా ఈ జలపాతం స్టోరీ ఏంటో చూద్దాం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని యాదవరాజు పరిపాలించేవాడు. ఆయనకు 2 భార్యలు.
రెండో భార్య మొదటి భార్యని ఆమె సంతానాన్ని చంపేయాలని ప్లాన్ చేస్తారు. సో అట్లా ప్లాన్లో భాగంగా ఈ జలపాతం పరిసర ప్రాంతాల్లో ఒక కర్రలతో ఒక ఇంటిని కట్టి వాళ్ళని ఆ కర్రల ఇంట్లో పెట్టి దాన్ని కాల్చేసి చంపేయాలని ప్లాన్ చేస్తారు. సో అట్లా కర్రల్ని కాల్చి చంపేసేటప్పుడు వాళ్ళ ఆర్తనాదాలు విని ఈ ప్రాంతంలో వనవాసం చేస్తున్న పాండవుల్లో ఒకడైన భీముడు వాళ్ళని కాపాడాలని భావించి ఈ జలపాతం దగ్గర ఆయన పాదంతో గట్టిగా దొక్కితే ఆ కొండ పగిలి ఆ పైనుంచి వచ్చే వాటర్ ఫ్లో అయ్యి ఆ కర్రలన్నీ అంటుకోకుండా ఆ కర్రలీళ్ళు కాలిపోకుండా ఉంటుంది. అట్లా వాళ్ళని సేవ్ చేయగలుగుతాడు. ఈ బండల మీద ఆయన కాలు పెట్టి ఆయన పాదం పెట్టి వాటర్ని ఫ్లో చేశాడు కాబట్టి దీనికి భీముని పాదం అని జలపాతం అని పేరు వచ్చింది. సో ఇక్కడ చూడండి ఆయన పాదం సైజు క్లియర్గా కనిపిస్తుంటుంది. ఆయన పాదం ఎక్కడైతే పెట్టాడో ఆ ప్లేస్లోంచే వాటర్ ఫ్లో అయ్యి కిందకు పడుతూ ఉంటుంది. 70 అడుగుల ఎత్తు ఉంటుంది ఇక్కడ పైనుంచి కిందకి. సో ఆ సర్కిల్ చేసి నేను చూపించాను కదా, ఆ ప్లేస్లోంచే వాటర్ ఫ్లో అయ్యి కిందకు వస్తూ ఉంటాయి. సో 1000 ఏనుగుల బలం ఉన్న మనిషి కదా, ఆబ్వియస్లీ కొండ పగిలి ఆయన పాదం గుర్తు అట్లా పడింది. అందుకే దీనికి భీముని పాదం జలపాతం అని పేరు వచ్చింది. సో వాటర్ చూడండి పైనుంచి కిందకు ఫ్లో అయ్యి ఎట్లా కిందకి వెళ్తున్నాయో. సో వర్షాకాలం అయితే చూడడానికి చాలా బాగుంటుంది. సో మా ఫ్రెండ్స్ పైకి వెళ్ళి కిందకి వెళ్ళి సో చెట్లు ఎక్కగలవా, నరహరి పుట్టలు ఎక్కగలవా అన్నట్టు పైదాకా వెళ్ళి ఇదంతా షూట్ చేశారు. సో చాలా బాగుంది, పైనుంచి విజువల్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. ఇది జలపాతం కిందికి వచ్చేసిన తర్వాత ఈ వీడియో ఇదంతా ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. మనం మామూలుగా వాటర్ ఫాల్స్ అంటే అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ లేకపోతే కూర్గుకో లేకపోతే జోగ్ వాటర్ ఫాల్స్కో వెళ్తుంటాము. సో మనకు హైదరాబాద్ దగ్గరలో అది కూడా ఒక 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఉందని నాకు ఇప్పటిదాకా తెలియదు. లక్కీగా మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది కాబట్టి నేను వచ్చాను. కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేసి ఈ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేయండి. పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఫారెస్ట్ కదా, సో బర్డ్స్, సో చిన్న చిన్న బటర్ఫ్లైస్ మొత్తం వీటితోటే ఉంది. సో రోజంతా నాకు ఎట్లా గడిచిపోయిందో కూడా నాకు టైం తెలియలేదు అసలు. ఇక్కడ రావడానికి హైదరాబాద్ నుంచి గూడూరు వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, బస్సెస్ ఉన్నాయి. అక్కడి నుంచి మీరు షేర్ ఆటోలో ఈ జలపాతానికి చేరుకోవచ్చు. సో మీ ఓన్ వెహికల్ ఉంటే ఇంకా బెటర్. సో మీరు కావాల్సిన టైం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావాలనుకుంటే ఆ బస్సెస్ టైమింగ్స్ అది ఫాలో కావాల్సి ఉంటుంది. అంటే లాస్ట్ బస్ ఎప్పుడుంది, ఫస్ట్ బస్ ఎప్పుడుంది. సో ఈ ఆటోల వాళ్ళు ఎక్కువసేపు మనం టైం స్పెండ్ చేయనియరు, ఆ షేర్ ఆటోలు కదా. సో ఇవన్నీ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది మా అడ్వెంచరస్ జర్నీ. భీమునిపాదం వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ కవర్ చేశాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.